లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు, శుభములు తెలియపరుచిన పిల్లల. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరం 3వ నెల 25వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, నా గొప్పతనము వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయము. కీర్తన గ్రంథము 71వ కీర్తన 21వ శరణం అండి. దేవాది దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నా గొప్పతనమును వృద్ధి చేయము అంటున్నాడు. అతను గొప్పతనాన్ని, అతను చేసినటువంటి ఆ గొప్ప ఉద్యోగమైనా పేరైనా ఏదైనా సరే ఆయన వృద్ధిపరిచే గొప్ప తండ్రి. ఎందుకంటే ఆ గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకున్నటువంటి ఆ గొప్పతనమైనటువంటి మంచి పేరైనా సరే, మంచి వ్యాపారం సరే, మంచి ఆలోచన, ఇవన్నీ కూడా దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడ అన్నాడు, మరి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగచేయము అంటున్నాడు. భక్తుడు అంటున్నాడు, నా తట్టు మరలాలి అంటున్నాడు. కాబట్టి నా తట్టు మరలమంటున్నప్పుడు మనము కూడా ఆయన తట్టుగా ఉండాలి. ఆయన తట్టు ఎప్పుడైతే మనం ఉంటామో, ఆయన తట్టుకు మనం వెళ్తూ ఉంటామో, ఆయన తట్టు మనం చూస్తూ ఉంటామో, దేవుడు మన జీవితాల్లో నెమ్మదినిచ్చేవాడుగా ఉన్నాడు. మన ఆయన తట్టు చూడకుండా మనం వృద్ధిపరచాలన్నా, లేకపోతే మన నెమ్మది కావాలనుకున్నా అది జరగదు కదా. కాబట్టి ఆయన తట్టు మనం చూద్దాం. లేకపోతే ఆయన తట్టు మనం చూస్తున్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము, దీవెనలు, మేలుగా మనకు ఉంచుతూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఇంకా ఆయన తట్టు చూడకుండా ఉంటున్నారో మరి ఆయన తట్టు చూద్దాం. చూసి అనేకమైన మేలులు పొందుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందాలు. తండ్రి యేసునికి వందాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించిన బాబునికి స్తోత్రాలు తండ్రి. ఆ భారతదేశాన్ని అంతని కూడా మీరు ఆశ్రయించమని ప్రార్థించబోతే నీకు వందాలు. ఇదిగో తను అనేక మంది యవన బిడ్డలు, యువకులు ప్రభా మరి చెడు మార్గంలో వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. చెడు వ్యసనాల నుంచి దూరపరిచి నీతి మార్గంలో నడిపించండి దేవా తండ్రి. వారు నీ తట్టు చూసే కృప తెచ్చమని ప్రార్థించడానికి స్తోత్రాలైనా దేవా. యేసునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యగా నీకు స్తోత్రాలు తండ్రి. దేవా ఇదిగో నన్ను ప్రభా మరి నాయన విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి ప్రభా. ఇదిగో 10th క్లాసు పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా. వారందరికీ కూడా జ్ఞానమును, ఆరోగ్యమును, దేవుని బలము, శక్తి మీద దయచేయండి తండ్రి. రాకపోకల్లో మీరు తోడుగొనండి. చక్కగా వాళ్ళ పరీక్షలు రాసేటప్పుడు తండ్రి మీ జ్ఞానం దయచేయమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభా. అయ్యా పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరుగులతో నింపండి దేవతని. యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి విదేశాలటువంటి బిడ్డలు కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి దేవతని. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించిన బాబునికి స్తోత్రాలు ప్రభా. మరి హాస్పిటల్లో స్వస్థపరచని, జైల్లోని బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేసి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే ఏమి తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.